అందరికీ నమస్కారం. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ నాకు ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళము అసలు ఏం చేయలేము, నిజంగా అలాంటి ఫీలింగ్ నాకు కూడా ఒకప్పుడు ఉంది. అంటే ఎంతో జీవితంలో సాధించాలనుకున్నప్పుడు కూడా నాకు కూడా చిన్నతనంలోనే మ్యారేజ్ జరగడం, ఇక అయిపోయింది అనుకున్నాను. కానీ ఏదో ఊళ్ళో మిషన్ కుట్టుకుంటూ ఉండేదాన్ని. మాదొక చిన్న పల్లెటూరు మేడం. మామూలుగా చాలా దూరం కరీంనగర్ కూడా. అసలు కరీంనగర్ రావాలంటేనే నాకు చాలా భయమయ్యేది, ఒకదాన్ని ఎప్పుడు కూడా రాకపోయేదాన్ని. ఇది నేను 2010లో స్టార్ట్ అయింది ఆర్సిటీతో నా జర్నీ. అంటే ఇంట్లో అమ్మా నాన్న సపోర్ట్ ఉన్నప్పటికీ ఉండకపోయినప్పటికీ, ఇంట్లో అమ్మా నాన్న టెన్షన్ ఏంటంటే ఆడపిల్ల ఎక్కడ బయటకు వెళ్తే ఏం జరుగుతుందో పెళ్లి చేసి పంపించేయాలని చాలా తల్లిదండ్రులు అప్పట్లో ఎక్కువ ఆలోచించే వాళ్ళు. అంటే ఇప్పుడు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు, వెనకాల ఉంటున్నారు. కానీ అప్పట్లో ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అన్నట్టుగా, అంటే ఏ మాట ఎటు నుండి వస్తుందో తెలియదు, పంపించేయాలా అన్న ఆలోచనతోనే ఎక్కువ ఉండేవాళ్ళు. స్కూల్ పంపించాలన్నా కాలేజీకి పంపించాలన్నా చాలా భయపడేవాళ్ళు. కానీ ఏదో సాధించాలి చిన్నప్పటి నుంచి రుద్రమ్మదేవి కథలు చదువుకునే అప్పుడు చెప్తూ ఉంటే నేను కూడా జీవితంలో ఏదో సాధించాలి అని ఉంది. కానీ పెళ్లి చేసి పంపించేసరికి అన్నీ అనుకుంటాం కానీ అన్నీ అవుతాయా అనేసి అనుకునేదాన్ని. అలా ఆర్సిటీ నాకు ఒక దేవుడిచ్చిన గొప్ప వరం. నిజంగా ఒక నాకనే కాదు, ప్రతి ఒక్క మహిళకు ఆర్సిటీ పుట్టినిల్లు. ఎందుకంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన అత్తమామ కావచ్చు, మనకి ఎంత సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా జస్ట్ ఒక చిన్న విషయం ద్వారా నేను చెప్తున్నాను. ఒక బ్లౌజ్ మేడం నేను నేర్పించేది మగ్గం వర్క్. నేను ఆర్సిటీకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. 72 బ్యాచ్లు టైలరింగ్ చెప్పాను. తర్వాత 51వ బ్యాచ్ మగ్గం వర్క్. 5 సంవత్సరాల నుండి 5-6 సంవత్సరాల నుండి మగ్గం వర్క్ చెప్తున్నాను. అలాగే డొమైన్ అసెసర్ కూడా 30 బ్యాచ్లు చేయడం జరిగింది. ఆర్సిటీలో నాకున్న అనుబంధం అలాంటిది. ఆర్సిటీ నా పుట్టినిల్లు. నిజంగా అసలు నేను నా పుట్టినిల్లు అయిన ఫంక్షన్ అయితే పోతానో లేదా కానీ ఆర్సిటీలో అన్ని పండుగలు జరిపేసుకుంటున్నాను. ఎందుకు ఆర్సిటీ మహిళకు ఎంత అండగా ఉంటుంది అన్నదానికి మాత్రం నిదర్శనం, మాత్రం సాక్షిగా నేనే ఉన్నాను. ఎందుకంటే నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా టీచర్స్గా చేస్తున్నారు. ఇక 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు అందులో సగం మంది టచ్లో ఉన్నారు. అయితే ఇంతమంది నేను చూసిన దాంట్లో ప్రతి ఒక్కరు ఊళ్ళ నుండి వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కష్టాల నుండి వచ్చారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బాధ ఎప్పుడు ఉండే ఉంటుంది. ఆడపిల్ల కడపదాడి బయటకు వచ్చిందంటే ఆర్థిక ఇబ్బంది వచ్చి ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే కడపదాడి బయటకు వస్తుంది నేర్చుకోవడానికి. వాళ్ళ బాధ చూస్తుంటే నా బాధ చాలా చిన్నగా అనిపించింది. అంటే నేనే చిన్నగా ఆలోచించాను, వాళ్ళు ఇంకా నాకన్నా పెద్దగా కూడా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆర్సిటీ ఎంత సపోర్ట్ ఇస్తుందంటే ఒక చిన్న మాట చెప్పాలంటే, మగ్గం వర్క్లో ఒక క్లాత్ 100 రూపాయల క్లాత్ తీసుకొచ్చి ముందు పెడతారు. ఇప్పుడు ఇక్కడ 30 రోజులు ట్రైనింగ్ చేసినప్పటికీ కూడా ఇంట్లో వెళ్ళి ఇప్పుడు పాటరి పట్టు 100 నుండి 150 రూపాయలు 300 వరకు కూడా ఉంది. 100 రూపాయలు పెట్టి క్లాత్ కుడితే ఫస్ట్ ఏమంటారు తెలుసా, నువ్వు ఎంత మంచిగా నేర్చుకున్నప్పటికీ కూడా ఇంత రేటు పెట్టి క్లాత్ నువ్వు డిజైన్ చేసే అవసరం పాడు చేస్తావు అనేసి అంటారు. కానీ ఆర్సిటీ మాత్రము కొన్ని వేలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క మెటీరియల్ తీసుకొచ్చి ఈ 100 రూపాయల క్లాత్ నువ్వు వేస్ట్ చేసినా పర్లేదు, నువ్వు నేర్చుకోమని ఇస్తున్నారు. అంటే మన ఇంట్లో కూడా మనకి ఇవ్వరు. అంటే 100 రూపాయల క్లాత్ నీ పైన నమ్మిస్తారా? పాడు చేస్తూ ఉంటావు. నువ్వు పాడు చేసినా పర్లేదు, నువ్వు నేర్చుకోవాలి అనే ఈ చిన్న విషయంలోనే ఆర్సిటీ ట్రైనింగ్స్ ఎంత బాగుంటాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆర్సిటీ అంటే నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేను, ఇంకా మాటల్లో వర్ణించలేను. ఎందుకంటే 12 సంవత్సరాల నుండి నా కుటుంబాన్ని పోషించడమే కాకుండా ప్రతి ఒక్క మహిళలో ప్రతి బ్యాచ్లో 30 నుండి 35 మహిళలు వస్తే ఖచ్చితంగా 25 నుండి 30 మధ్యలో ఆడవాళ్ళు సెటిల్ అవుతున్నారు. నేను చూసిన బ్యాచ్లలో అయితే ఖచ్చితంగా టైలరింగ్ మగ్గం వర్క్లో అయితే చాలా మనకి ఇంకేది లేదు. ఇంకా చదువు అయిపోయిందంటే జాబ్స్ బయట వెళ్ళి దొరికితే లేదంటే లేదు. షాపింగ్ మాల్లోనైనా ఎక్కడ చేసినా కానీ 8,000 9,000కు పైగా కూడా, అది కూడా సీనియర్ వాళ్ళకు కూడా 10,000 12,000 ఇస్తున్నారు. అలాంటి కన్నా ఒక రోజు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా కానీ 500 వస్తాయి. మగ్గం వర్క్ 2 రోజుల్లో ఒక వర్క్ కంప్లీట్ చేయొచ్చు. 2,000 వేసుకున్నా కానీ రోజుకు 1000 నుండి, అంటే ఖర్చులు పోగా 500 నుండి 800 వరకు ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ కుట్టుకోవచ్చు. నాకు నిజంగా చాలా అంటే ఈ ట్రైనింగ్ అంటే నాకు ఫీల్డ్ ఎంత ఇష్టం అంటే
నేను ఉపాధి పొందుతూ నలుగురు జీవితాలను మార్చే అవకాశం ఇచ్చిన ఆర్సైటీకి నా పాదాభివందనాలు. ఈరోజు మహిళల దినోత్సవంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎప్పుడు నేను ఆర్సైటీ టీచర్గా చెప్పుకోవడం కన్నా ఆర్సైటీ స్టూడెంట్గా నేను నిజంగా చెప్తున్నా, చాలా గర్విస్తాను. ఆ రోజుకి నేను స్టూడెంట్గా రాకపోతే ఈరోజు ఇంతమంది జీవితాలు మార్చే అవకాశం, అంటే కనీసం ఒక మనిషి జీవితాన్ని, అంటే మనం చదువుకుంటాం కానీ ఆ చదువు మనకు ఫ్యూచర్లో ఫుడ్ పెడుతుందో లేదో, కానీ ఒక వర్క్ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ పెడుతుంది. నాకు ఒకసారి చెప్పారు ఉమామేశ్వర్ సార్ అని, ఒకరికి ఒక పూట భోజనం పెడితే ఒకరోజు ఆకలి తీరుతుంది, కానీ అదే పని కల్పించామనుకోండి వాళ్ళు తినడమే కాకుండా వాళ్ళు బ్రతికిన రోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకోగలరని చెప్పారు. ఆ మాటలు నా గుండెల్లో బలంగా నాటుకుపోయాయి 12 సంవత్సరాల నుండి. ఇంకా ఎన్ని రోజుల వరకైనా ఆర్సైటీ కోసం, అంటే నా జీవితాన్ని కాదు చాలా మంది మహిళల జీవితాలు మార్చే నా ఆర్సైటీకి మహిళల దినోత్సవాన్ని ఇంత గొప్పగా వారం రోజుల నుండి జరుపుతున్నందుకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ నాకు అవకాశం.